హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డూలు చూపించబోతున్నానండి. మీరు చేసే టైప్ కాకుండా ఈ స్టైల్లో ఒకసారి చేసుకొని తినండి, మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు, అంత బాగుంటాయి. మరి ఈ కొబ్బరి లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కొబ్బరి చిప్పలను తీసుకుంటున్నాను. మీరు 1-2 చిప్పలతో అయినా చేసుకోవచ్చండి. వీటిని చిప్ప నుంచి వేరు చేసి సన్నగా కట్ చేసుకోవాలి. బ్రౌన్ పార్ట్ ఏమీ వేరు చేసి తీసుకోవాల్సిన అవసరం లేదండి, అవి ఉంటేనే మనకు టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా సన్నగా అన్నీ కట్ చేసుకున్నాక మిక్సీ జార్ తీసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీ వేయడం ఇష్టం లేని వాళ్ళు దీనిని తురుముకోవచ్చు, ఇలా అయితే ఇంకా బాగుంటుంది. గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని అంతా ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి ఎంత ఉందో కొలుచుకోవాలి. మెజర్మెంట్స్ ఉంటే ఈజీగా బెల్లం ఎంత తీసుకోవాలో తెలిసిపోతుంది. కొబ్బరి 2 కప్పులు అయింది కనుక 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఆల్మోస్ట్ 1 కేజీ వరకు బెల్లం పడుతుంది నాకు. బెల్లం కూడా అదే కప్పుతో వేసుకుంటున్నాను. సరిగ్గా 1 కప్పు వేసుకున్నాను. ఒక వెడల్పాటి కళాయి తీసుకొని అందులో వేసుకోవాలి. అదే కప్పుతో సగం వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో కనీసం 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. 5-6 నిమిషాల తర్వాత పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. 1 కప్పులో వాటర్ తీసుకొని బెల్లం మిశ్రమం కొంచెం వేసుకుంటే మన చేతికి కొంచెం కూడా అంటుకోకుండా వచ్చేయాలి. లేత పాకం కాకుండా గట్టి పాకం తీసుకోవాలి. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కొబ్బరిని నెమ్మదిగా కొంచెం కొంచెం వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం హీట్లో పెట్టుకొని కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కొబ్బరి వెంటనే మాడిపోతుంది. కొబ్బరి వేశాక మనకి పాకం లూజ్ అయిపోతుంది. దీనిని గట్టిపడేంత వరకు ఉంచుకోవాలి, అంటే మళ్ళీ మనకి పాకం రావాలన్నమాట. లేత పాకం తీశారు అంటే కొబ్బరి లూజ్ అయిపోయి టేస్ట్ అంత బాగుండదండి. కొంతమంది ఈ పాకం గట్టిపడిపోతుంది, అప్పుడు కొంచెం గోరువెచ్చని నీళ్ళని యాడ్ చేసుకోండి. నాకు మళ్ళీ పాకం రావడానికి 10-12 నిమిషాలు పట్టింది. మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. కొబ్బరి మొత్తం దగ్గరకు వస్తే మనకి పాకం వచ్చేసింది అని అర్థం. ఇప్పుడు కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. నెయ్యి ఫ్లేవర్ నచ్చని వాళ్ళు స్కిప్ చేయండి. ఇప్పుడు దీన్ని 10 నిమిషాలైనా చల్లారనివ్వాలండి. కొంచెం చేతికి ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని ఇలా మనకి నచ్చిన సైజులో ఉండలను చేసుకోవాలి. ఇవి 2 మంత్స్ వరకు స్టోర్ ఉంటాయండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. లోపల జ్యూసీగా తియ్యగా చాలా బాగుంటాయండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.